ఈరోజు మనం చాలా వ్యక్తిగతమైన మనస్సును కదిలించే ఒక సంభాషణ గురించి మాట్లాడుకుందాం. అవును, ఇది దుఃఖం, బంధం, నష్టం లాంటి చాలా లోతైన అనుభవాల గురించి. ఈ సంభాషణ బుద్ధునికి ఆయన ప్రముఖ శిష్యురాల్లో ఒకరైన విశాఖకు మధ్య జరిగింది. మనం చర్చిస్తున్న ఈ మూలం పాలీకానన్లోని ఉదానా అనే గ్రంథం నుండి తీసుకున్నది. ఇది కేవలం ఒక తాత్విక చర్చ కాదు కదా, ఒక తీవ్ర బాధలో ఉన్న మనిషికి ఒక గురువుకి మధ్య జరిగిన వాస్తవ సంఘటన. సరిగ్గా అందుకే ఇది మనందరికీ అంత దగ్గరగా అనిపిస్తుంది. ఇక కథలోకి వెళ్తే ఆ పరిస్థితి చాలా నాటకీయంగా ఉంటుంది. అవును, విశాఖ అనే ఆమె తనకెంతో ఇష్టమైన మనవరాను చనిపోయిందన్న దుఃఖంలో పూర్తిగా మునిగిపోయుంది. ఆ బాధలో ఆమె తడి బట్టలతో తడి జుట్టుతో, అది కూడా పట్టపగలు బుద్ధుని దగ్గరికి వస్తుంది. ఆ రోజుల్లో అది చాలా అసాధారణమైన విషయం. అంటే ఆమె తనను తాను పట్టించుకునే స్థితిలో కూడా లేదనమాట. తన వేదన తీవ్రతను అది చూపిస్తుంది. ఆమె నా స్థితిలో చూసిన బుద్ధుడు వెంటనే ఏవో ఓదార్పు మాటలు చెప్పలేదు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అవును, ఆయన పద్ధతే వేరు. ఆయన ఒక వింతైన, దాదాపు ఊహించని ప్రశ్న అడుగుతారు. ఏమిటది? విశాఖ, ఈ శ్రావస్తి నగరంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది పిల్లలు, మనవరాళ్లు నీకుండాలని కోరుకుంటున్నావా అని. నిజమే, దుఃఖంలో ఉన్నవారిని అడగాల్సిన ప్రశ్నలా అనిపించదిది మొదటిసారి విన్నప్పుడు. చాలా విచిత్రంగా, కాస్త కఠినంగా కూడా అనిపిస్తోంది. అవును. సాధారణంగా మనం బాధలో ఉన్నవాళ్ల దగ్గరకు వెళ్లి ఏడవకు, అంత మంచే జరుగుతోంది లాంటివేవో చెబుతాం. కాని బుద్ధుని పద్ధతి అది కాదు. కాదు, ఆయన ఆమె భావోద్వేగాలను పక్కకు నెట్టి ఆమె ఆలోచనా విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సమస్యను పైపైన తుడిచేయడం కాదు, దాని వేరు ఎక్కడుందో ఆమెకే చూపించే ప్రయత్నం. దానికి విశాఖ మొదట చాలా సహజంగా స్పందిస్తోంది. ఏమని? అవును ప్రభూ, నాకు అంతమంది పిల్లలు, మనవరాళ్లు ఉంటే ఎంత బావుంటుంది అని అంటుంది. ఇది మనందర్లో ఉండే కోరికే గదా. ఎక్కువ బంధాలుంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఆనందం దొరుకుతుందని అనుకుంటాం. అక్కడే అసలు మలుపు మొదలవుతుంది. బుద్ధుని బోధునిలోని అసలైన విషయం ఇక్కడే మొదలవుతుంది. ఆయన ఆమెను ఆ కోరిక అనే ఊహ నుండి కఠినమైన వాస్తవికతలోకి తీసుకువస్తారు. వెంటనే ఆయన, మరి విశాఖ, ఈ శ్రావస్తి నగరంలో రోజుకు ఎంతమంది చనిపోతారు అని అడుగుతారు. చూడండి, ప్రశ్న ఎంత సూటిగా ఉందో. ప్రేమ, ఆనందం అనే భావనల నుండి ఒక్కసారిగా మరణమనే వాస్తవం వైపు సంభాషణను తిప్పారు. దానికి విశాఖ చాలా నిజాయితీగా సమాధానం చేస్తుంది. ప్రభూ, ఒక్కోసారి 10 మంది, 9 మంది, 8 మంది. కనీసం ఒక్కరైనా చనిపోని రోజు ఈ నగరంలో ఉండదు. మరణం ఇక్కడ నిత్యం జరిగేదే అని చెబుతుంది. ఆమె సమాధానంలోనే ఒక పెద్ద నిజం దాగి ఉంది. నష్టం అనేది జీవితంలో అప్పుడప్పుడు జరిగేది కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ అని. ఈ సమాధానాన్ని ఆధారం చేసుకొని బుద్ధుడు ఆమె ఆలోచనలోని లోపాన్ని చూపిస్తారు. అవును, ఆయన అంటారు, ఒకవేళ నువ్వు కోరుకున్నట్టు ఈ నగరంలోని ప్రతి ఒక్కరూ నీ బంధువే అయితే అప్పుడు నీ పరిస్థితేంటి? అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. దానివల్ల నువ్వు ప్రతిరోజూ దుఃఖంలోనే ఉండాలి, నీ బట్టలు, జుట్టు ఆరడానికి కూడా సమయం ఉండదు అని వివరిస్తారు. అనుబంధం అనే నాణేనికి ప్రేమ ఒకవైపైతే దుఃఖం మరోవైపు అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది. చాలా స్పష్టమైన తర్కం. అప్పుడు బుద్ధుడు చెప్పిన విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన దీన్ని ఒక లెక్కలా మార్చేశారు. అవును, ఒక అంకగణితంలాగా. ఇది వినడానికి చాలా కఠినంగా అనిపిస్తుంది, కాని దాని వెనుక ఉన్న తర్కం ఆలోచింపజేస్తుంది. చెప్పండి. ఆయనంటారు, 100 మంది ప్రియమైన వాళ్లుంటే నీకు 100 బాధలు. అవును. 90 మంది ఉంటే 90 బాధలు. అలా దాన్ని తగ్గిస్తూ వస్తారు. ఆయన దాన్ని చివరిదాకా తీసుకువెళ్లి ఒక బాంబులాంటి మాటతో ముగిస్తారు. ప్రియమైన వారు ఎవరూ లేకపోతే బాధలు ఉండవు. ఆ మాట వింటే చాలామందికి గుండె ఆగినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఆ చివరి వాక్యం, ప్రియమైనవారు ఎవరూ లేకపోతే బాధలుండవు, మన ఆధునిక ఆలోచనా విధానానికి చాలా ఇబ్బందికరంగా, ప్రేమరహితంగా అనిపిస్తుంది. అవును, ఇది జీవితం నుండి పారిపోవటంలాగా అనిపించడం లేదా? బంధాలే లేని జీవితం అసలు జీవితమేనా? మీరు లేవనెత్తిన సందేహం చాలా ముఖ్యమైనదే. దాన్ని అక్షరాలా తీసుకోకూడదు. అది ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ లాంటిది. అంటే సంబంధాలన్నీ వదిలేసి సన్యాసిలా బతకమని దాని అర్థం కాదు. బాధ యొక్క అసలు మూలమెక్కడుందో సూటిగా, బలంగా చూపించడం దాని ఉద్దేశ్యం. ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన తేడాను గమనించాలి. ఏమిటది? మూలగ్రంథంలో అనుబంధానికి వాడిన పదం ప్రేమ. ఇది మనం సాధారణంగా వాడే ప్రేమ అనే పదానికి దగ్గరగా ఉన్నా ఇక్కడ దాని అర్థం కేవలం ప్రేమ కాదు. అంటే మనం వాడే ప్రేమకు దీనికి తేడా ఉందంటారా? ఖచ్చితంగా. ఇక్కడ ప్రేమ అంటే ఒక రకమైన పట్టుకుని వేలాడటం, స్వార్థంతో కూడిన అనురాగం,
నావాళ్ళు, నాది అనే భావనతో ముడిపడి ఉంటుంది. ఓ అలాగా. బుద్ధుని బోధనలు ప్రేమకు వ్యతిరేకం కాదు, ఈ ప్రేమ లేదా క్లింగింగ్కి వ్యతిరేకం. ఆరోగ్యకరమైన ప్రేమ వేరు, మన ప్రశాంతతను నాశనం చేసే అనుబంధం వేరు. అంటే ప్రేమించడం తప్పు కాదు, కాని దాన్ని పట్టుకొని వేలాడటం, దానిపై పూర్తిగా ఆధారపడటం సమస్య అంటారా? సరిగ్గా అదే. ఇక్కడే మనం రెండు ముఖ్యమైన భావనల మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. అవేమిటి? ఒకటి ఉదాసీనత అంటే యాపతి, రెండోది ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది గదా. చాలా తేడా ఉంది. బుద్ధుని లక్ష్యం ప్రజలను ఉదాసీనంగా, ఏ భావమూ లేని జడపదార్థాలుగా మార్చడం కాదు. ఆయన పెంపొందించమన్నది ఉపేక్షను. ఉదాసీనత అంటే దేనిపైనా ఆసక్తి లేకపోవడం, ప్రేమ, కరుణ లాంటివి లేకపోవడం. అవును, అది జీవచ్ఛవంలా బతకడం లాంటిది. కాని ఉపేక్ష అంటే అది కాదు. ఉపేక్ష అంటే సమచిత్తం. మన ఆనందం, మన శాంతి బయటి పరిస్థితుల మీద ఆధారపడకుండా చూసుకోవడం. ఈ సమచిత్తం అనేది ఆచరణలో ఎలా ఉంటుంది? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు ఒక వైద్యుడిని తీసుకుందాం. ఆయన తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల కరుణ చూపిస్తాడు, వారికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందిస్తాడు. అది ఆయన బాధ్యత. అవును, అది ప్రేమ, బాధ్యత. కాని ప్రతి రోగి కోల్కోలేదని ఆయనకు తెలుసు. ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆయన బాధపడతాడు, కాని కుప్పకూలిపోడు. ఒకవేళ కుప్పకూలిపోతే మిగతా రోగులకు సేవ చేయలేడు. సరిగ్గా. ఆయన తన భావోద్వేగాలకు, తన కర్తవ్యానికి మధ్య ఒక సమతుల్యతను పాటిస్తాడు. అదే ఉపేక్ష. ప్రేమించడం, సేవ చేయడం, కాని ఫలితం మన చేతుల్లో లేదన్న స్పృహతో ఉండటం. విశాఖ విషయంలో కూడా బుద్ధుడదే చేస్తున్నారు. అవును, ఆమె ప్రేమను ఆయన తప్పుపట్టడం లేదు, కాని ఆ ప్రేమ వల్ల కలిగే దుఃఖం కూడా ఆ ప్రేమలో ఒక భాగమేనని, అది ఊహించదగినదేనని ఆమెకు అర్థమయ్యేలా చేస్తున్నారు. అంటే మన ఈ సంభాషణను విడదీసి చూస్తే ఇందులో 3 ముఖ్యమైన పొరలు ఉన్నట్లు అనిపిస్తోంది. ఏమిటవి? మొదటిది అనిత్యత, ఇంపార్మనెన్స్. శ్రావస్తిలో మరణం లేని రోజు లేదన్న విశాఖ మాటలోనే ఇది ఉంది. మార్పు, నష్టం అనేవి జీవితంలో తప్పనిసరి. నిజమే. రెండవది అనుబంధం, అటాచ్మెంట్, లేదా మనమిందాకనుకున్నట్టు ప్రేమ. మనం వ్యక్తులను నావి అని ఎంత గట్టిగా పట్టుకుంటే అవి దూరమైనప్పుడు కలిగే బాధ అంత తీవ్రంగా ఉంటుంది. అవును, ఆ పట్టులోనే సమస్య ఉంది. ఇక మూడవది ఉపేక్ష, ఎక్వానిమిటీ. దుఃఖరహితుల లక్ష్యం ఇదే. బంధాలను ఆస్వాదిస్తూనే అవి శాశ్వతం కాదన్న ఎరుకతో ఉండటం. తద్వారా నష్టం ఎదురైనప్పుడు మన అంతర్గత శాంతిని కోల్పోకుండా ఉండగలగడం. ఈ ఆలోచన వినడానికి చాలా బావుంది, కాని నిజ జీవితంలో, ఉదాహరణకు మన పిల్లల విషయంలో దీన్నెలా ఆచరించాలి? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఇదే ఈ బోధనలోని అసలైన సవాలు. వారిని ప్రేమిస్తూనే ఈ వదులుగా పట్టుకోవడమనేది సాధ్యమేనా? అది చాలా కష్టంగా, దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది. అనుబంధం లేకుండా ఉండటం అంటే ప్రేమ లేకుండా ఉండటం లేదా జాగ్రత్త తీసుకోపోవడమని అస్సలు కాదు. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. మీ బిడ్డకు జ్వరం వస్తే మీరు కంగారు పడతారు, రాత్రంతా మేళ్లుకొని సేవ చేస్తారు, ఉత్తమమైన వైద్యం అందిస్తారు. ఇదంతా ప్రేమ, బాధ్యత. ఇందులో ఎలాంటి తప్పులేదు. మరి అనుబంధం ఎక్కడ మొదలవుతుంది? ఎప్పుడైతే నా బిడ్డకు ఎప్పటికీ ఏమీ కాకూడదు, వాళ్ళు ఎప్పుడూ నాతోనే ఉండాలి అనే ఆలోచనను గట్టిగా పట్టుకుని, ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఆందోళన చెంది, భయంతో మీ మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతారో అక్కడ అనుబంధం మొదలవుతుంది. ఓకే. ఉపేక్ష అంటే మనం చేయగలిగిన ప్రయత్నమంతా చేసి, జాగ్రత్త అంతా తీసుకుని, ఆ తరువాత ఫలితాన్ని అంగీకరించగలగడం. ప్రేమ మనల్ని చర్య తీసుకునేలా ప్రోత్సహిస్తే, అనుబంధం మనల్ని భయంతో బంధిస్తుంది. ఉపేక్ష ఆ బంధనాన్ని తెంచి స్వేచ్ఛగా ప్రేమించే శక్తినిస్తుంది. అంటే మనం ఫలితాన్ని నియంత్రించలేమన్న నిజాన్ని అంగీకరించడమే ఒక రకంగా ఉపేక్ష. చాలా వరకు అంతే. బుద్ధుని బోధనలో ఒక ఉపమానం ఉంది. జీవితం ఒక నదిలాంటిది. మనం ఒక పడవలో ప్రయాణిస్తున్నాం. బావుంది. అనుబంధమంటే నదిలోని ప్రతి రాయిని, ప్రతి చెట్టును పట్టుకోడానికి ప్రయత్నించడం. అలా చేస్తే మన ప్రయాణం ఆగిపోతుంది, బాధ కలుగుతుంది. అవును. ఉపేక్ష అంటే పడవను నడుపుతూ, చుట్టూ ఉన్న అందాన్ని చూస్తూ, దేనిని పట్టుకోకుండా ప్రయాణాన్ని కొనసాగించడం. నష్టం ఎదురైనప్పుడు బాధ కలుగుతుంది, అది చాలా సహజం. కాని ఆ బాధలో మునిగిపోయి మన పడవను ఆపేయం. మరి ఇదంతా విన్న తర్వాత విశాఖ ఏమై ఉంటుంది? మూలగ్రంథంలో ఆమె ప్రతిస్పందన గురించి వివరంగా లేదు కదా? లేదు, కాని మనం ఊహించవచ్చు.
ఇది చాలా మంచి ప్రశ్న. ఈ సంభాషణ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించుంటుంది? బహుశా ఆమె దుఃఖం మాయంలా మాయమైపోయి ఉండదు. అది వాస్తవికం కాదు. కాని ఆమె తన దుఃఖాన్ని చూసే కోణం మారి ఉంటుంది. ఎలాగంటారు? అంతకుముందు తన మనవరాలి మరణం తనకొక్కదానికే జరిగిన అన్యాయంలా, ఒక వ్యక్తిగత విషాదంలా భావించి ఉండవచ్చు. కాని బుద్ధుని మాటల తర్వాత నష్టం అనేది జీవితంలో ఒక సార్వత్రిక నియమం. హ్మ్, తను ప్రేమించినందుకు చెల్లిస్తున్న సహజమైన వెల అని ఆమె గ్రహించి ఉంటుంది. సరిగ్గా. తన బాధ వ్యక్తిగతం నుండి సార్వత్రికం అయినప్పుడు దాని బరువు తగ్గుతుంది. ఆ అవగాహనే ఆమెకు నెమ్మదిగా శాంతినిచ్చి ఉండవచ్చు. ఈరోజు మనం అనుబంధం, నష్టం, దుఃఖం లాంటి సంక్లిష్టమైన విషయాలపై ఒక శక్తివంతమైన దృక్కోణాన్ని చర్చించాం. విశాఖ కథ ద్వారా ప్రేమ యొక్క సహజ పర్యవసానాలను అర్థం చేసుకోవడం, వాటికి మానసికంగా సిద్ధపడటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఇది ప్రేమను ఆపమని చెప్పడం లేదు, బదులుగా తెలివిగా, ఎరుకతో ప్రేమించమని చెప్తోంది. ఖచ్చితంగా. ఈ చర్చను ముగించే ముందు వింటున్నవారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. అనుబంధమే దుఃఖానికి మూలకారణమైతే, ఉపేక్షను పాటిస్తూనే మన జీవితంలో లోతైన, అర్థవంతమైన సంబంధాలను నిలుపుకోవడం ఎలా? సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య ఆ సమతుల్యత మన రోజువారీ జీవితంలో, మన కుటుంబంలో, మన స్నేహితులతో ఎలా కనిపిస్తుంది?